హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండీ! అయితే సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ఒక 6 రకాల ప్రసాదాలు చూపిస్తాను. ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే గనక అన్ని ప్రసాదాలు కూడా ఒక 1 అవర్‌లో కంప్లీట్ చేసేయొచ్చండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. నేను చూపించబోయే ప్రసాదాలేంటంటే గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, దహివడ, ఇంకా సలివిడి వడపప్పు కంపల్సరీ కదండీ అది. ఈ 6 రకాలు చూపిస్తాను. ముందు రోజు రాత్రి నైటే మనం గారెలకి, బూరెలకి పప్పు నానబెట్టుకోవాలి. ఒక 2 కప్పులు నేను గారెలకి తీసుకున్నా. అందులోనే గారెలు ప్లస్ దహివడకి ఒక 2 కప్పుల మినపప్పు తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే బూరెలకి ఒక కప్పు మినప గుళ్ళకి 3 కప్పుల బియ్యం వేసి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వీటిని కూడా నానబెట్టుకొని పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. అలానే మర్నాడు ఉదయాన్నే కూడా నానబెట్టుకునేవి కొన్నుంటాయండి. అవి గూడా ఫస్ట్ నానబెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పులిహోర కోసం రైస్‌కి సరిపడినంత చింతపండు తీసుకొని, వాటరేసి ఒకసారి వాష్ చేసుకొని, నానబెట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం లేకపోతే వేడి నీళ్ళు వేసి కూడా నానబెట్టుకోవచ్చు. అలానే బూరెల కోసం శనగపప్పు 1 కప్ వేసుకొని, అది కూడా నీట్‌గా వాష్ చేసుకొని, వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే కొద్దిగా పచ్చెనగపప్పు ఇది పులిహోర కోసం. ఇది కొంచెం వేసి ఇది కూడా సోక్ చేసేసుకోవాలి. అలానే సలివిడి వడపప్పు కోసం కొద్దిగా పెసరపప్పు అది కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి నానబెట్టుకున్న తర్వాత మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న ఈ పప్పులు కూడా బూరెలది, గారెలది పప్పు కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీలో వేసి పిండిలాగా పట్టేసి ఇది కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం చేసుకునే ప్రసాదం పరమాన్నం. దానికోసం మనం ఒక 1 కప్ రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టాలి. ఇది నానేంతలోపు 1 కప్ రైస్‌కి 1 లీటర్ పాలు తీసుకోవాలి. 1 లీటర్ పాలు ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఈ పాలు ఒక పొంగు వచ్చి మరుగుతున్న టైంలో మనం రెడీగా పెట్టుకున్న రైస్‌ని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఈ పాలల్లో వేసి ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. పలుకనేది లేకుండా పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేస్తే మళ్ళీ రైస్ పలుకు పడిపోతది. కాబట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం 1 కప్ బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు అలా ఉంచేస్తే ఆ హీట్‌కి బెల్లం అనేది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని అందులో వేరే ప్యాన్ తీసుకొని అందులోనే నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు అలానే కొద్దిగా కిస్మిస్ వేసుకొని వేయించేసుకొని ఇది మనం కుక్ చేసుకున్న పరమాన్నంలో వేసేసి బాగా కలుపుకుంటే ఇప్పుడు పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతంకి నార్మల్ నెయ్యి కంటే ఆవు నెయ్యి వాడటం చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఆవు నెయ్యి అనేది. దాంతో చేసిన వంటలు ఇంకా ఇష్టం. కాబట్టి ఈ పరమాన్నము ఇలాంటివన్నీ కూడా ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మన పరమాన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర అండి. పులిహోర కోసం ఫస్ట్ మనం 1, 1 ½ స్పూన్ దాకా ఆవాలు తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ పులిహోర అంతా అయ్యేంత వరకు అలా పక్కన పెట్టేసేయాలి. అప్పటిదాకా నానుతుంది ఇది. ఇది రెడీగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని బాగా నలిపేసుకొని అందులోంచి రసం చిక్కగా తీసుకోవాలి. పలచగా తీసుకోకూడదు. చిక్కగా తీసుకొని దాన్ని శుభ్రంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా మొత్తం కట్ చేసేసి అందులో వేసేసుకొని అందులోనే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకొని ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ అలానే చిన్న బెల్లం ముక్క వేసేసి ఇది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. చివరగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం మరిగించేసుకోవాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులోకి ఆవాలు చాలా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు నెయ్యిలో నానబెట్టుకున్నాం కదండీ! వాటిని దంచి ఈ పులిహోరలో కలుపుతాము. కాబట్టి తాలింపులో కొద్దిగా ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. అలానే ఘాటుకు తగినన్ని పచ్చిమిరపకాయలు
కొంచెం జీడిపప్పు, అది పూర్తిగా ఆప్షనల్ అండి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని, కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే ఒక చిటికెడు పసుపు వేసి బాగా వేయించేయాలండి. ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, పరమాన్నం చేస్తున్నప్పుడే ర్యాండమ్‌గా రైస్ కూడా ఉడకబెట్టేసుకోవాలి పులిహోరకి. అలా ఉడకబెట్టుకున్న రైస్‌లో మనం తయారు చేసుకున్న తాలింపుని మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ చింతపండు పులుపు అంతా కూడా నేను ఒక హాఫ్ కేజీ రైస్‌కి సరిపడినంత తీసుకున్నా. ఈ హాఫ్ కేజీ రైస్‌కి ఇది సరిపోయింది. అలానే ఇందులో ఇప్పుడు మనం ఆవాలు నెయ్యిలో నానబెట్టుకున్నాం కదా! వాటిని కచ్చపచ్చగా దంచుకొని ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఈ ఆవాల ముద్ద వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటది పులిహోర అనేది. అంటే ఎంతో కమ్మగా ఉండే పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఈ పులిహోర, పరమాన్నం కూడా ర్యాండమ్‌గా చెరొక బర్నర్ మీద చేసేసుకోవచ్చు. 15 మినిట్స్‌లో అయిపోతాయి 2 కలిపి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై ఐటెమ్స్ అన్నీ చేసుకోవాలండి. గారెలు, దహివడ, ఇంకా బూరెల కోసం ఆయిల్ ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి, ఇప్పుడు గారెల కోసం పిండి ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్పూన్ తోటి. కలిపేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, సోడా ఉప్పు ఏం వేసే అవసరం లేదు. స్పూన్‌తో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇలా టీ వడపోసే జాలి ఉంటే కనుక దాని మీద పెట్టుకొని వడలు చేసుకొని వేసేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసి వేసేసుకోవచ్చండి. నేను రఫ్‌గా చూపిస్తున్నా. ఇలా ఈ జాలి మీద కూడా ఈజీగా వేసేసుకొని కరెక్ట్ షేప్ అండ్ సైజులో వస్తుంది. డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా చేయితో వేయగలరు అంటే చేయితోనే గారె షేప్ చేసేసి ఆయిల్‌లో మెల్లగా వదులుతూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చక్కగా దూరగా వేగాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మన గారెలు కూడా రెడీ అయిపోయినట్టే. ఈ గారెల్లో కావాలంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ మేము ఇలానే ఇష్టపడతాం కాబట్టి ఇలానే వేశాను. అలానే నెక్స్ట్ దహివడ కోసం ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో సరిపడినంత పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసి, కొద్దిగా ఉప్పు వేసి, కొంచెం నీళ్ళు కూడా వేసి బాగా కలపాలండి. ఈ పెరుగు అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో దీన్ని బాగా బీట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే గారెల పిండి ఉందో అది కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం లూజ్‌గా చేసుకొని పిండిని ఇలా బోండా షేప్‌లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కావాలంటే గారెల షేప్‌లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే ఇంకా అనిపిస్తది. కొంచెం డిఫరెంట్ వెరైటీలాగా అనిపిస్తది చూస్తే. కాబట్టి ఇలా బోండాల్లాగా వేసుకొని మంచిగా వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకొని తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలండి. అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో నీళ్ళు వేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న ఈ బోండా వేసేసి ఒక 1 మినిట్ వరకు అలా ఉంచి అవి నానిన తర్వాత వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేసుకుంటే ఇవి వాటర్‌లో వేయడం వల్ల పెరుగుని త్వరగా అబ్జార్బ్ చేసుకోగలవు. సో, అన్నీ ఇలా పెరుగులో వేసేసుకున్న తర్వాత వీటికి తాలింపు పెట్టేయాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, అందులోనే కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించేసుకొని, ఈ తాలింపు మన దహివడలో వేసేసుకొని, మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతే మన దహివడ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బూరెలండి. బూరెల కోసం మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా శనగపప్పుని. దాన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని 1 కప్ శనగపప్పుకి ఒక 2 కప్స్ దాకా వాటర్ వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేయాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దీన్ని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. మరీ ఇలా పేస్ట్ లాగా చేసుకునేంత అవసరం లేదు. బొబ్బట్లకు అనుకోండి అలా మొత్తం మిక్సీలో పట్టి మరీ పేస్ట్ చేసేయాలి. దీనికి అక్కడక్కడ పప్పు తగిలితే బావుంటది బూరెలకి. కాబట్టి మరి అంత మెత్తగా పేస్ట్ చేసుకునే అవసరం లేదు. కొద్దిగా స్మాష్ చేసుకొని అందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి
ఉడికించాలండి. ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుంది. మొత్తం లూజ్‌గా అయిపోయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గరికి పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అక్కడక్కడ పప్పు కనిపిస్తుంది చూసారా? ఇది తింటుంటే బూరెలు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తది. ఇంక ఇది పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చేయికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మొత్తం పూర్ణాన్ని రెడీగా పెట్టేసుకోవాలి. మీ ఇంట్లో గనుక పిల్లలుంటే వాళ్ళకి ఈ పని అప్పచెప్పండి. హ్యాపీగా చేసేస్తారు. ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత బూరెల పిండి రెడీ చేసుకున్నాం కదా! అందులో ఒక 2 స్పూన్‌ల పంచదార వేసుకోవాలి. అయితే పంచదార లేకపోతే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేయాలండి. ఇది బూరెల పిండి కూడా ఇది పలచగా ఉండకూడదు. కొద్దిగా థిక్‌గానే ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం వేసేసి ఇలా స్పూన్‌తో మొత్తం దానికి కోట్ చేసేయాలి పిండిని మొత్తం. కోట్ చేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్పూన్‌తోనే కాకుండా చేత్తో కూడా వేసుకోవచ్చండి. కానీ వాటికి తోకలొస్తాయని ఇలా స్పూన్‌తో వేసుకుంటే ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనం సలివిడి వడపప్పు రెడీ చేసుకోవాలి. సలివిడి కోసం కొద్దిగా బియ్యం పిండి, అందులో ఉంటే గనుక అరటిపండు, ఒకవేళ లేకపోతే బెల్లంతోనే చేసేయొచ్చు. అరటిపండు వేసుకొని, కొద్దిగా బెల్లం వేసుకొని మొత్తం కలిపేయాలండి. ఈ పిండికి మొత్తం బాగా పట్టించి ఒక ముద్దలాగా కలిపేయాలి. దీనికి వాటర్ వేసే అవసరం లేదు అరటిపండు వేస్తే. లేదంటే వాటర్ కొద్దిగా వేసుకొని కలిపేసుకొని ఇలా ఒక బాల్‌లా తయారు చేసుకొని, మనం ముందుగానే పెసరపప్పు నానబెట్టేసుకున్నాం కదా! దాని వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెసరపప్పుని అందులోనే ఈ సలివిడి కూడా పెట్టేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సలివిడి వడపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా చివరగా పంచామృతం అండి. పంచామృతం కోసం మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ బనానాతో చేస్తున్నా. ఇలా అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను ఒక 2-3 అరటిపళ్ళు తీసుకున్నా. వాటిని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని అందులోనే కొద్దిగా పంచదార వేసుకొని ఒక 1 స్పూన్ దాకా తేనె, అలానే కొంచెం నెయ్యి. మీరు ఆవు నెయ్యి యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ దాకా పచ్చి పాలను వేసుకోవాలండి. పాలు ఎన్నైతే తీసుకున్నామో పెరుగు కూడా అంత తీసుకోవాలి. 1 గ్లాస్ పచ్చిపాలు, 1 గ్లాస్ పెరుగు వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటే పంచామృతం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ప్రసాదాలు అమ్మవారికి నివేదించుకోవడమే అండి. మీకు ఏ ప్రసాదాలు ఇష్టమైతే అది చేసుకోవచ్చండి. ఇవే చేయాలని రూల్ ఏం లేదు. మీకు తోచినన్ని మీరు చేయగలిగినన్ని 5, 6, 9 ఇలా ఎన్నైనా ప్రసాదాలు చేసుకోవచ్చు. ఎన్ని ప్రసాదాలు చేస్తే అంత భక్తి ఉన్నట్టు కాదు. ఒక్క ప్రసాదం చేసి పెట్టినా మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారికి నివేదించుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు నాతో పాటు మీ అందరి కోరికలు కూడా తీర్చాలని, అందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇంకా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.